వెల్కమ్ టు సాక్షి లైఫ్. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఈ మధ్య కాలంలో సిజేరియన్ ఆపరేషన్స్ ఎక్కువ అవడంతో ఒక్కసారిగా రేర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం తరచుగా. ఒకవేళ మనం డాక్టర్స్ని మాట్లాడుతుంటే ఇటీవల కాలంలో బర్త్ రైట్ ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్స్ అనే ఈ సెంటర్లో నానక్రామ్గూడలో ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్, అంటే 1 in 1 lakh లేకపోతే ఇంకెక్కువనే ఉండిండొచ్చు, అట్లాంటి ఒక రేర్ సర్జరీ ఇక్కడ ఇటీవల కాలంలో చేయడం జరిగింది. డాక్టర్ మానస మేడం ఇక్కడ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మేడంని అడిగి తెలుసుకుందాం అసలు ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్ ఏంటి? జనరల్‌గా దాన్ని చూసుకున్నట్టయితే క్రానిక్ సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా మనం చెప్తున్నాము. అది మెడికల్ టెర్మినాలజీలో. అసలు ఏందది? దాని గురించి తెలుసుకుందాం మేడం. చెప్పండి మేడం, ఈ మహిళకు అసలు ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీయా లేకపోతే సెకండా? ఎంత ఏజ్ మేడం? సో, 27 వయసు అమ్మాయికి ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ అయ్యిందండి. ఆ టైంలో ఈ ఏ కారణానికో సిజేరియన్ జరిగిందనమాట. సో, సిజేరియన్ జరిగింది. పేషెంట్ కోలుకుంది. మొత్తం పర్ఫెక్ట్‌గానే ఉందనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ బిడ్డకు కూడా 2, 3 సంవత్సరాల వయసు. సో, ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది తను. ప్రెగ్నెంట్ అయినప్పుడు తనకి నెలన్నర, 2 నెలలు కూడా గడవలేదింకా. కొంచెం బ్లీడింగ్ స్టార్ట్ అయింది. సో, బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనంగానే ఒక లోకల్‌గా ఒక క్లినిక్ దగ్గరికి వెళ్లారు. ఇది అబార్షన్ అయినట్టుంది అండి అని డీఎన్సీ చేస్తామని చెప్పారు. సో, వాళ్ళు డీఎన్సీ చేశారనమాట. డీఎన్సీ చేసి మొత్తం తీసేసాము, క్లీన్‌గా పోయిందని ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించిన తర్వాత తనకి నెల రోజుల పాటు కంటిన్యూయస్‌గా హెవీ బ్లీడింగ్ అయిందనమాట. ఈ నెల రోజుల్లో కూడా 2 సార్లు మళ్ళీ అదే క్లినిక్‌కి వెళ్లి అడిగింది. ఇట్లా బ్లీడింగ్ అవుతుంది ఏంటి అంటే, ప్రతిసారి టాబ్లెట్స్ ఇచ్చారు. ఏమి లేదమ్మా అని చెప్పారు. సో, యాస్ ఎ లాస్ట్ రిసార్ట్ ఇంక తను విసిగిపోయి, తను హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా 6, 7 లెవెల్‌కొచ్చేసిందనమాట. 12, 13 ఉండాలి ఆడవాళ్ళకి. సో, అంత బ్లడ్ తగ్గిపోవడంతో, బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి రావడంతో భయపడిపోయి వచ్చారిక్కడికి. సో, మనం ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఏమైంది అంటే, స్కాన్‌లోనే కొంచెం సస్పిషియస్‌గా కనిపించిందనమాట. సో, ఇన్ డెప్త్ దీన్ని ఇంకొంచెం చూడాలి. హై పాసిబిలిటీ ఈ సిజేరియన్ స్కార్ ప్రెగ్నెన్సీ ఉందని ఎంఆర్ఐ చేయడంతో డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయింది. సో, ఈ సిజేరియన్ స్కార్ ప్రెగ్నెన్సీ అంటే, మామూలుగా సిజేరియన్ చేసినప్పుడు కోత పడతది గర్భసంచి యెస్. మీద, కుట్లు వేస్తాము. కుట్లు వేసినప్పుడు అది మాని అక్కడ ఒక స్కార్ తయారవుతదనమాట. అవును. స్కార్ అంటే ఏంటి? దెబ్బ తగిలితే కుట్లు మానినప్పుడు ఒక స్కార్ తయారవుతది కదా! దట్ ఈస్ వాట్ యాహ్! గర్భసంచి మీద ఉంటుందనమాట. సో, నెక్స్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు, ఇప్పుడు గర్భసంచి మొత్తంలో ఒక పిండం వచ్చి అతుక్కునేటప్పుడు అది ఏ ఏరియాలో అయినా అతుక్కోవచ్చు. మొత్తం గర్భసంచిలో. ఓకే. ఇదేమవుతుందంటే కరెక్ట్‌గా ఆ స్కార్ లోపల పెరగడం స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఇది కామన్‌గా తెలిసిన పదమే అందరికి. అంటే ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ రావడం, అండాశయాల్లో ప్రెగ్నెన్సీ రావడం వీటిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. గర్భసంచి కాకుండా వేరే ఎక్కడ పెరిగినా అవి ఎక్టోపిక్స్ వస్తుంది. అనమాట. సో, ఇది స్కార్ టిష్యూలో పెరగడం. సో, దీన్ని స్కార్ ఎక్టోపిక్ అని అంటామనమాట. సో, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏవైనా ఒక స్టేజ్ దాటి పెరగలేవు. యూజువల్లీ ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది. అండ్ బయట ఉండేటివన్నీ ట్యూబ్స్, ఓవరీస్ త్వరగా డయాగ్నోస్ అయిపోతాయి. ఈ స్కార్‌లో ఉన్నవి మాత్రం కొంచెం లేట్ మిస్డ్ డయాగ్నోసిస్. ఇట్లా స్కాన్స్‌లో సరిగ్గా కనపడవు. ఇది జస్ట్ ఇన్‌కంప్లీట్ అబార్షన్ అమ్మా, ఇది డీఎన్సీ చేయాలి. ఇట్లా మిస్ యాహ్! డయాగ్నోసిస్‌లు ఎక్కువ అవుతూ ఉంటాయన్నమాట. సో, అంటే సో తనకు చాలా హ్మ్. లాస్ అయిపోయుంటది కదా మేడం. బ్లడ్ లాస్ ఈ యెస్. 1 ఇప్పుడు 12 ఉన్న హిమోగ్లోబిన్ ఆమెకి బ్లడ్ లెవెల్ 6%కి పడిపోయిందంటే, సగం బ్లడ్ ఒంట్లోంచి పోయినట్టే పోయినట్టే. లెక్క. యాహ్! అంటే ఆ టైంలో ఇక్కడ మీరు అడ్మిట్ చేయడంతో అంటే హ్మ్. మీరు ఫస్ట్ ప్రాబ్లమ్‌ని పక్కన పెట్టి మేబీ స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేసుంటారు. ఆ ప్రాసెస్ మీ టీమ్ ఎలా చేశారు? సో, ఫస్ట్ అడ్మిట్ చేసి తనకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చాము. కొంతవరకు బ్లీడింగ్ తగ్గిద్దామని. బికాజ్ హిమోగ్లోబిన్ అంత తక్కువుంది. ప్లస్ బ్లడ్ ఎక్కిచ్చామనమాట. సో, ఈ గ్యాప్‌లో మనం ఎంఆర్ఐ చేశాము. ఎంఆర్ఐ చేసి దాన్ని క్లియర్‌గా డయాగ్నోసిస్ వచ్చింది మాకు. అది ఎలా తయారైందంటే, అది అక్కడే బ్రేక్ అయ్యి, అక్కడే కొంత బ్లీడింగ్ అయిపోయి ఒక గడ్డలాగా తయారైపోయింది. ఆ గడ్డ లక్కీగా అది పూర్తిగా బర్స్ట్ అవ్వలేదు. ఓకే. పేషెంట్ కొలాప్స్ అయిపోయేవాళ్ళు అలా జరుగుంటే. ఓకే. సో, అక్కడ గడ్డగా తయారైపోయి ఫిక్స్డ్‌గా స్ట్రక్చర్‌లాగా అయిపోయిందనమాట. సో, ఎంఆర్ఐలో చూసినప్పుడు దాని చుట్టూ రక్త కణాలు, లావు లావు రక్త కణాలున్నాయి. అది టచ్ చేసినా చాలా సివియర్ బ్లీడింగ్ అయిపోతుందనమాట. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని తనకు కొంచెం బ్లడ్ ఇచ్చి, ఇంజెక్షన్‌లిచ్చి స్టెబిలైజ్ చేసి ఒక ఫస్ట్ 24 అవర్స్‌లో నెక్స్ట్ డే సర్జరీ చేశాం. సర్జరీ కూడా లాప్రోస్కోపిక్‌గా మేము లోపలికి వెళ్లి ఈ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఎక్సిషన్ చేశామనమాట. కానీ ఇది ర్యాండమ్‌గా ఉట్టి సర్జరీ చేయడం యాహ్! అనేది విషయం అక్కడ కాదు. సర్జరీ చేయక ముందు కూడా మేము యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేశామనమాట. దీని అర్థం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్లి సర్జరీ చేయాలని ట్రై చేస్తే బ్లీడింగ్ చాలా సివియర్‌గా అయిపోవచ్చు. అది ఆపడానికి గర్భసంచి మొత్తాన్నే తీసేయాల్సిన రిస్క్ కూడా ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ ఒక్క బిడ్డనే ఉన్న పేషెంట్‌కి మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి, యూట్రస్‌ని ఎలాగైనా కాపాడాలి, చిన్న వయసు అమ్మాయి.
ఈ అన్ని మైండ్‌లో పెట్టుకొని ఎంబోలైజేషన్ చేశాం. ఎంబోలైజేషన్ అంటే ఇప్పుడు ఏవైతే రక్త కణాలు గర్భసంచికి బ్లడ్ అందిస్తాయో వాటిని బ్లాక్ చేస్తామనమాట టెంపరరీగా. ఓకే. బ్లాక్ చేయడంతో ఆ ఏరియాలో బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో, అప్పుడు మేము కట్ చేసినా, ఏం చేసినా రావాల్సినంత ఎక్కువ బ్లడ్ లాస్ రాదు. సో, ఇట్ విల్ బి ఈజిలీ మేనేజబుల్ అన్నట్టు. సో, యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తారు. సో, ఇమ్మీడియేట్‌గా ఎంబోలైజ్ చేసి వెంటనే సర్జరీ చేసి ఎక్సిషన్ మొత్తం ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మొత్తం తీసేసి గర్భసంచిని మళ్ళీ కుట్లు వేసామనమాట. ఆబ్వియస్‌గా ఇది మళ్ళీ గర్భసంచి మీద కుట్లు ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలి. పూర్తిగా కోలుకోవాలి. ఆ తర్వాత తను నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈసారి కూడా మళ్ళీ అక్కడే పెరుగుతుందని రూల్ ఏమి లేదు. అదే. సో, షీ కెన్ హావ్ హెల్తీ చిల్డ్రన్ లేటర్. ఓకే. అంటే ఈ టైంకి ఇది మీరు అటెంప్ట్ చేయకపోతే మేడం ఈ హ్మ్. ప్రొసీజర్స్ అన్నీ ఫాటల్ అయ్యేదా పేషెంట్? యెస్ అండి. వన్ థింగ్ సపోజ్ అది గాని రప్చర్ అయ్యి, బ్లీడ్ అయ్యి ఉంటే తను కొలాప్స్ అయిపోయేది ఇంట్లోనే హైపోవోలిమిక్ షాక్‌లోకెళ్ళుండొచ్చు, కార్డియాక్ అరెస్ట్ అయ్యుండొచ్చు. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్. బట్ అదక్కడ గడ్డ కట్టుకుపోయి అక్కడ ఉండడంతో ఆ అతుకులున్నాయి. తనకు సిజేరియన్ వల్ల కొన్ని అతుకులు తయారైనాయి లోపల. అతుకులెప్పుడు మంచివి కాదు. కానీ ఈ విషయంలో తనకు కొంచెం ప్రొటెక్టివ్‌గా అవి హెల్ప్ అయినాయి. సో, దానివల్ల అది లిమిట్ అయింది ఆ ఏరియాకి. సో, ఫర్ థట్ రీజన్ అప్పుడింత రోజు బ్లీడింగ్ అయింది. ఒక గష్‌లో అవ్వకుండా. యాక్చువల్లీ ఇట్లాంటి కండిషన్స్ అసలు సర్జరీ కూడా అవసరం పడవండి. ఓకే. ఎర్లీగా డయాగ్నోస్ డయాగ్నోస్ చేస్తే అంటే తన పీరియడ్ మిస్ అయ్యి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అన్న వెంటనే వచ్చేసి కరెక్ట్ ఎవాల్యుయేషన్ జరుగుంటే మనకు ముందే తెలిసేది ఇట్లా స్కార్‌లో ప్రెగ్నెన్సీ ఉందని. అప్పుడే మనం మీథోట్రెక్సేట్ ఇంజెక్షన్స్ ఇలాంటివి ఇస్తే ఆ ప్రెగ్నెన్సీని అక్కడే కరిగిపోయేటట్టు చేసేవాళ్ళం. అసలు సర్జరీ అవాయిడ్ చేసుండొచ్చు. ఏ బ్లీడింగ్ ఉండేది కాదు. ఏ బ్లడ్ ఎక్కించడం ఉండేది కాదు. ఎన్ని గంటలైంది మేడం ఈ ప్రొసీజర్ ఈ సర్జరీ ఇప్పుడు మనము యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ టేక్స్ అబౌట్ హాఫ్ అన్ అవర్ అండి. అది ఇంటర్వెన్షనల్ ల్యాబ్‌లో చేస్తారు. అక్కడి నుంచి మనం ఓటీ థియేటర్‌కి షిఫ్ట్ చేసుకొని ఒక 2 అవర్స్‌లో అయిపోయింది. అయిపోయింది. యెస్. మేడం ఇప్పుడు ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటున్నారు హ్మ్. కదా మేడం. అంటే ఇది మన ఇండియాలోనే కనబడుతదా? ఈ కేసు జనరల్‌గా ఉంటుందా? ఈ కంట్రీస్‌లో గాని ఇట్లాంటి పాపులేషన్‌లో అట్లా సో, చెప్పొచ్చు. మామూలుగానే ఈ సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కొంచెం రేర్ అండి. లక్షల మందిలో ఒకరికి చూస్తామనమాట. ఈ మధ్య కాలంలో సిజేరియన్స్ ఎక్కువ కామన్‌గా అవుతున్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఇది ఉండడంలో కొంచెం దీని ఇన్సిడెన్స్ కూడా పెరుగుతూ వస్తుంది గ్రాడ్యువల్‌గా. కానీ ఈ కేస్ ఎందుకు ఇంకా ప్రత్యేకం అంటే ఇది క్రానిక్ సిజేరియన్ స్కార్. ఏ ఎక్టోపిక్ అయినా వెంటనే బర్స్ట్ అవుతుందో, బ్లీడింగ్ అవుతుందో ఏదో ఒకటి అప్పటికప్పుడే యాహ్! ట్రీట్మెంట్ యాహ్! అవుతుంది. ఇది అలా నెలల తరబడి అట్లా ఉండిపోయి, పెరిగి అట్లా అవ్వడం దాన్ని క్రానిక్ సిజేరియన్ స్కార్ ఎక్టోపిక్ అని అంటారు. ఇది మేబీ 1 ఆర్ 2 కేసెస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ కూడా అయి ఉండొచ్చు. వెరీ, వెరీ, వెరీ రేర్ అండి. అంటే వెరీ పేషెంట్ రేర్. నెగ్లిజెన్స్ వలన ఇట్లా అయిందంటారా మేడం? మేబీ వాళ్ళకి పేషెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ అంటే నెగ్లిజెన్స్ అని అనలేమండి. తను టైంకి వెళ్ళింది క్లినిక్‌కి. ఓకే. అక్కడ క్లియర్ ఎవాల్యుయేషన్ జరగలేదు. జరగదు. సింపుల్ స్కాన్స్‌లో పట్టుకోలేము ఇవి. కొందరికి ఎంఆర్ఐలు అవసరం పడతాయి. ఓకే. అంటే ఇట్లా మిస్‌క్యారేజెస్ అయినప్పుడు హ్మ్. కంటిన్యూయస్‌గా అంటే ఫోకస్డ్ కొన్ని స్పెషలైజ్డ్ స్కాన్స్ అవి చేయాలంటారా మేడం? ఎట్లా అంటారు? అందరు మిస్‌క్యారేజెస్ ఉండవండి ఇది. సో, హ్మ్. యూజువల్లీ వాట్ వి డూ ఇస్ స్కాన్స్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్కాన్ మెషిన్ క్వాలిటీ ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు చిన్న సెంటర్స్‌లో బేసిక్ స్కాన్స్‌లో అన్నీ క్యాచ్ చేయలేరు. ఓకే. ప్లస్ డాప్లర్ అనేది చేయాలి. ఆ చుట్టూ రక్త ప్రవాహం ఎలా ఉంది ఇవన్నీ చూడాలి. ఉట్టి ఒక గడ్డ కనపడడం వేరు. దాని బ్లడ్ సప్లై చూసి ఇది ఎలాంటి గడ్డ అని అంచనా యాహ్! వేయడం వేరు. యాహ్! సో, ఇలాంటివి ఉంటాయి. సస్పిషియస్ ఏరియాస్‌లో ఉన్నప్పుడు అగైన్ మనం చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐస్ ఇలాంటివి చేయాలి. ప్లస్ పొట్ట మీద నుంచి స్కాన్‌లు ఎప్పుడు చేసినా క్లారిటీగా కనపడవు ఇవి. కనబడదు. వెజనల్ స్కాన్ మానంలో నుంచి చేయాల్సుంటుంది. చేయాలి. మేడం ఇప్పుడు తనకు మరి రొటీన్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటదా? ఒకవేళ వస్తే హ్మ్. కాంప్లికేషన్స్ ఏమైనా ఎదుర్కుంటారా? సో, ఇప్పుడు కుట్లు బానే మానతాయండి. గర్భసంచుల మీద ఎప్పుడు కుట్లేసినా మానతాయి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ టైమ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు చాలా చాలా రేర్ మళ్ళీ అదే ఏరియాలో ఆ కుట్లేసిన దగ్గరే మళ్ళీ ప్రెగ్నెన్సీ తయారవ్వడం అనేది ఇంకా దట్ వుడ్ బి ద రేరెస్ట్ వన్స్ ఇన్ వాళ్ళు కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి యెస్. కదా! ప్రెగ్నెన్సీ అవ్వంగానే పీరియడ్ మిస్ అవ్వంగానే వచ్చి చెక్ చేసుకోవాలి. ఎంబ్రియో ఎక్కడ అటాచ్ అయ్యింది, పాత కుట్లేసిన స్కార్ ఏరియా ఇంటెగ్రిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. ఆ ఏరియాలో మళ్ళీ అటాచ్ అవ్వకపోతే గర్భసంచిలో వేరే ఎక్కడ పిండం అతుక్కున్నా కూడా పర్ఫెక్ట్‌గా 9 నెలలు బేబీ పెరిగి హెల్తీగా పుడతారండి. అదేం ఇష్యూ లేదు. అంటే ఒక్కరే హ్మ్. ఉంటారా మేడం? ఇద్దరు ముగ్గురికి కూడా ప్లాన్ చేసుకోవచ్చా? ఈ కాంప్లికేషన్ ఎన్నైనా ప్లాన్ చేసుకోవచ్చండి. అదేం ప్రాబ్లమ్ కాదు. ఇప్పుడు మనం సిజేరియన్‌లు ఎంతోమంది 4, 5 కూడా చేయించుకునే వాళ్ళు చేసుకుంటాం. ఉంటారు. అవును. సో, ఇది కూడా ఆ ఏరియాలోనే కుట్లు పడినాయి మళ్ళీ. సో, ఇది కూడా ఇంకొక సిజేరియన్ కింద కౌంట్ చేయాలి. ఓకే. అంటే ఈ మధ్య మీరు చూస్తున్న కాంప్లికేషన్స్ ఏమున్నాయి మేడం? ప్రెగ్నెన్సీ రిలేటెడ్
ఇది ఇట్లాంటిది రేర్ మేబీ. సో, ఈ మోస్ట్ కామన్. సిజేరియన్స్‌కి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సిజేరియన్ రేట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. చాలా కామన్‌గా అయిపోతున్నాయి. దీనికి చాలా కారణాలున్నాయండి. ముందున్నంత ఫిట్‌నెస్ ఇప్పుడు ఉండట్లేదు జనాలకి. ముందున్నంత నొప్పి భరించే భరించేంత శక్తి కూడా ఇప్పుడు లేదు. అండ్ ముందు చిన్న వయసులో అయ్యే ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు లేట్ ఏజ్‌లో అవుతున్నాయి. బాడీ సహకరించట్లేదు. ముందు తక్కువ వెయిట్ ఉండేవాళ్ళు ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటున్నారు. బీపీలు, షుగర్‌లు ఎక్కువొస్తున్నాయి. బేబీస్‌కి కాంప్లికేషన్స్ ఎక్కువొస్తున్నాయి. ఇవన్నీ కారణాలు సిజేరియన్‌లు పెరగడానికి. కానీ ఈ సిజేరియన్‌లు పెరగడంతో వచ్చే రిస్క్‌లు ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒకటి. రెండోది కొన్నిసార్లు ప్లాసెంటా అక్రీటా అని అంటామండి. మాయ వెళ్లి అక్కడ అతుక్కుంటుంది. హ్మ్. ప్రీవియస్ స్కార్ మీద ఎక్కడైతే పాత కుట్లున్నాయో దాని మీద మాయ వెళ్లి అతుక్కుంటుందనమాట. సో, డెలివరీ చేసేటప్పుడు నెక్స్ట్ బేబీ వచ్చేస్తది. కానీ మాయ బయటికి రాదు. ఓకే. అది చాలా అప్పుడు టొరెన్షియల్ బ్లీడింగ్ అయిపోతది. బ్లీడింగ్. చాలా లైఫ్ రిస్కింగ్ అనమాట. సో, అట్లాంటి సినారియోస్‌లో ఎన్నో సార్లు మొత్తం గర్భసంచి మాయ లోపల ఉంటుంది. మాయతో పాటు గర్భసంచి మొత్తం తీసేస్తాం. బికాజ్ అక్కడ ఆ సిట్యుయేషన్ ఆ హెవీ బ్లీడింగ్ మదర్స్ లైఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో, ఇట్లాంటివి చాలా ఉంటాయి. బట్ యూట్రస్ సేవ్ చేయడానికి కూడా కొన్ని ఏరియాస్‌లో ఇట్లా ఎంబోలైజేషన్‌లు చేసి పాసిబిలిటీస్. బట్ 9 నెలల గర్భంలో బ్లడ్ సప్లైని బంద్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే. అప్పటికి 2 బ్లడ్ వెసెల్స్ ఉండవు. 30, 40 ఉంటాయి. ఓకే. సో, వి కెనాట్ బ్లాక్ ఆల్ ఆఫ్ దెమ్ అనమాట. సో, ఎంత కాదన్నా నార్మల్ డెలివరీ, న్యాచురల్ వెజైనల్ డెలివరీ అన్న సేఫ్‌ది వేరే లేదు. సిజేరియన్ మంచిదే అయినా కూడా అవసరమైన చోట్లే చెయ్యాలి. వీలైనంత వరకు గట్టిగా నార్మల్ డెలివరీకే ప్రయత్నించాలి. ఇవన్నీ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. మేడం ఇది ఫస్ట్ మంత్‌లోనే డిటెక్ట్ అయిందా మేడం యాక్చువల్లీ? వీళ్ళకి బేబీ సో ఫార్మేషన్ ఎంత ఉండే మేడం? 2 హ్మ్. మంత్స్. సో, 1 ½ మంత్స్, 6 వీక్స్ అట్లా ప్రెగ్నెన్సీ ఉండింది. కానీ ఆ ఓకే. అమ్మాయి వెళ్ళడమే ఆ క్లినిక్‌కి బ్లీడింగ్‌తో వెళ్ళింది. సో, ఓకే. వాళ్ళు స్కాన్ చేసినప్పుడు లోపల ఉన్న చిన్న చిన్న ప్రెగ్నెన్సీ ముక్కలే కనిపించినాయి. ఓకే. అవి క్లాట్స్ కూడా అయ్యుండొచ్చు. జస్ట్ బ్లడ్ క్లాట్స్. ఓకే. సో, వాళ్ళు ఏవో చిన్న చిన్న ఇన్‌కంప్లీట్ మిస్‌క్యారేజ్ ఇది కొంచెం ఉండిపోయింది లోపల క్లీన్ చేస్తామని డీఎన్సీ చేశారనమాట. ఓకే. అంటే ఒక అట్లా. బేబీ పోయినట్టే కదా మేడం? తర్వాత పిండం ఒక ఒక 6 వీక్స్, 7 వీక్స్. 6 యెస్. వీక్స్‌లో అప్పటికి పిండం తయారవుతుంది. యాహ్! దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. హ్మ్. సో, అది మనం ఏం చేయలేం కదా మేడం? నో. నో. దాన్ని అసలు మిక్స్ అండ్ పీసెస్ మిక్స్డ్ చంక్స్‌లో పీసెస్ వచ్చేస్తది. ఇట్లా ఇంకా సాలిడ్‌గా ఓకే. రాదు. హ్మ్. సో, మేడం మీరు జనరల్‌గా ఇప్పుడు చాలా వర్కింగ్ వుమెన్ అండ్ దే ఆర్ డ్రైవింగ్, దే ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. హ్మ్. వాళ్ళకి మీరు చెప్పే ఫర్ సేఫ్ ప్రెగ్నెన్సీస్ కొన్ని టిప్స్ చెప్పండి. సో, వర్కింగ్ విమెన్ ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్. కరియర్ మీదో, దేని మీదో ఫోకస్ ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మీద, లేదా ప్రెగ్నెన్సీ కేర్ మీద ఎంత కాదన్నా కొంచెం కేర్ తగ్గిపోతూ వస్తుంది. సో, వాట్ ఐ వుడ్ సజెస్ట్ నౌడేస్ ఈ కాలం అమ్మాయిలకి సింపుల్ రూల్స్. మెయింటైన్ యువర్ జనరల్ హెల్త్. వెయిట్ ఎక్కువ పెరక్కండి. ఒక నిఘా ఉండాలి దాని మీద. మేక్ ష్యూర్ వెయిట్ మెయింటెనెన్స్ జరుగుతుంది. హెల్తీ డయట్ తినాలి. ఈ వర్క్ హడావిడిలో బయట తినడము, క్యాంటీన్‌లో తినడం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. హోమ్ కుక్డ్ ఫుడ్‌కి మించింది ఏమీ లేదు. నేచురల్ ఆర్గానిక్ ఫుడ్ తినాలి. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ యాహ్! ఉన్న ఫుడ్, వెస్టర్న్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో, ఎక్సర్‌సైజ్, హెల్తీ డయట్‌తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉండకూడదు. మీకు తెలియకుండానే స్ట్రెస్ జరిగిపోతూ ఉంటుంది. రోజు పొద్దున్నే లేచి లేట్ అయిందని పరిగెత్తడం కూడా ఒక రకమైన యాహ్! స్ట్రెస్సే. సో, ఈ 3 ఏరియాస్‌లో జాగ్రత్త పడండి. వెయిట్ హెల్తీగా ఉండి, ఏ హార్మోనల్ ఇంబాలెన్సెస్ లేకుండా, ఫుడ్ హెల్తీగా తీసుకుంటూ, స్ట్రెస్ లేకపోతే యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈజిలీ అండ్ హ్యావ్ 9 మంత్స్ జర్నీ ఆల్సో సేఫ్‌లీ. లేకపోతే ముందే పీసీఓడీలు, థైరాయిడ్‌లు, ముందే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో షుగర్, బీపీలు రావడం ఎవ్రీథింగ్ జస్ట్ పైల్స్ అప్. ఓకే. అట్లా. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ థాంక్ యూ వాల్యుబుల్ ఫర్ హావింగ్ మీ. ఇన్ఫర్మేషన్ అండ్ కంగ్రాచులేషన్స్ మేడం వన్స్ థాంక్ అగైన్ యూ. ఫర్ ద రేర్ ప్రొసీజర్. సో, థాంక్ ఇది యూ. మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఒక రేర్ ప్రెగ్నెన్సీ ఏదైతే కాంప్లికేషన్ ఇక్కడ బర్త్ రైట్‌లో వచ్చినప్పుడు డాక్టర్ మానస మేడం వాళ్ళ టీమ్ ఆహ్, ఆ కేస్‌ని చాలా కరెక్ట్‌గా డీల్ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. అంతేకాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా వాళ్ళు అన్నీ ఎన్‌ష్యూర్ చేశారు. మెడికల్ ప్రొసీజర్స్ ఏవైతే తీసుకున్నారో. సో, ఈ రోజున్న మహిళ చాలా ఛాలెంజింగ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ తరుణంలో వాళ్ళ యొక్క హెల్త్ కరెక్ట్‌గా చూసుకోవడం, కరెక్ట్ ఫుడ్ కరెక్ట్ టైంకి తీసుకోవడం, వెయిట్‌ని కరెక్ట్‌గా మెయింటైన్ చేయడంతో వాళ్ళు ఒక నార్మల్ ప్రెగ్నెన్సీలోకెళ్ళి నార్మల్ డెలివరీస్ వైపు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు ఇట్లాంటి కాంప్లికేషన్స్ కూడా ఉండవు. కరెక్ట్ టెస్ట్స్, స్కానింగ్స్ కూడా చేసుకుంటే మంచిది అని మేడం చెప్తున్నారు. సో, ఈ వీడియోలో మనం ఈ విషయాలు తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరిన్ని విషయాలు హెల్త్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు.